ఈరోజు వెల్ల గ్రామంలో ఒక పండుగ వాతావరణం నెలకొంది అనేటువంటి విషయాన్ని మనందరూ కూడా అంగీకరించాలి. ఏదైతే పెద్దలు గుండుబోగల సూర్యారావు గారు వెల్ల మందు ప్రజలకు అందుబాటులో తెచ్చి దాదాపు 100 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి వేడుక ఏదైతే ఉన్నదో ఇది గ్రామానికి సంబంధించినటువంటి వేడుకగా, ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వేడుకగా కాకుండా ఒక గ్రామానికి సంబంధించిన వేడుకగా, ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి వేడుకగా జరగడం అనేది సంతోషించదగ్గ విషయం అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తోంది. ఆయుర్వేద వైద్యం ఆధారంగా ప్రారంభమైనటువంటి ఈ వైద్యం ఎల్ల గ్రామానికి రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో, జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది అంటే దానికి కారణం ఆర్యులు పెద్దలు గుండుబోగుల సూర్యారావు గారి కుటుంబం అనేటువంటి విషయాన్ని మనంతా కూడా ఈ సందర్భంగా స్మరణకు తెచ్చుకోవాలి. ఇవాళ ఈ రాష్ట్రంలో, దేశంలో అనేక ప్రాంతాల్లో కూడా వెల్ల గ్రామం పరిచయం ఉన్నటువంటి గ్రామం. ఆ రోజుల్లో ఇంగ్లీష్ మందులు అందుబాటులో లేనటువంటి రోజుల్లో కామర్లు అంటే, తగ్గాలి అంటే వెల్ల గ్రామం మాత్రమే ఏకైక మార్గం అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. మీ అందరూ కూడా అనేక సందర్భాల్లో మా కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తులు ఈ గ్రామానికి వైద్యం నిమిత్తం వచ్చినటువంటి సందర్భాలు ప్రతి ఆదివారం మన రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుండి వెల్ల గ్రామానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించేది అంటే ఈ గ్రామానికి ఉన్నటువంటి ప్రత్యేకతను మనంతా కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇవాళ ఇంగ్లీష్ మందులు అందుబాటులోకి వచ్చాయి, టెక్నాలజీ పెరిగింది, వైద్య సౌకర్యాలు పెరిగాయి. అయినప్పటికీ కూడా కామెర్లు అంటే ఇవాళ వెల్ల గ్రామం వచ్చి వెల్ల మందు వాడవలసిందే అనేటువంటి విషయం మాత్రం వాస్తవం అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తాను. ఈ విధంగా ఇందాక త్రిమూర్తులు గారు చెప్పారు, సూర్యారావు గారికి ఏ విధంగా ఈ వైద్యం అభ్యసించింది అనేటువంటి విషయాన్ని నేను ఇవాళ ఈ వేదిక మీద ద్వారా విన్నా. అయితే ఆయన కొనసాగించినటువంటి వైద్య విధానం ఏదైతే ఉందో దానిని వదలకుండా వారి కుటుంబ సభ్యులు, వారి కుమారులు కానీ, కుమార్తె కానీ, వారి మనవలు కానీ వీళ్ళు అదే విధంగా వెల్ల మందుని అందుబాటులో ఉంచుతూ ధనార్జన ధ్యేయంగా కాకుండా, డబ్బు సంపాదించడానికి కాకుండా కేవలం ప్రజల యొక్క ఆరోగ్య రక్షణగా ధ్యేయంగా వీళ్ళ వల్ల మందుని అందిస్తున్నారు. వారి తాతగారు కానీ, తండ్రి గారి పేరున కానీ చిరస్మీనుడిగా ఉండాలనేటువంటి ఆలోచిస్తుందో వారు చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నాన్ని మనంతా కూడా ప్రోత్సహించాలి, వారిని ముందుకు నడిపించాలనేటువంటి విషయాన్ని వేదికపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ ఆరోగ్యమే మహాభాగ్యం. వీళ్ళందరికీ మనం తాగుతున్నటువంటి నీరు ఆధారంగా, మనం తింటున్నటువంటి తిండి ఆధారంగా రోగాలు లేనటువంటి వ్యక్తులు దాదాపుగా లేరనేటువంటి మాట వాస్తవం. అటువంటి రోజుల్లో ప్రకృతి ఆధారంగా వైద్యాన్ని అందించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి ఆలోచన విధానం. ఈ మార్గాన్ని 100 సంవత్సరాల క్రితమే సూర్యారావు గారు అనుసరించారు అనేటువంటి విషయం వాస్తవం. ఇవాళ చాలా ఒత్తిడి ఉంది నాకు. ముంబై నుంచి రాత్రి ఢిల్లీకి 2 గంటలకు వచ్చా, 5 గంటలకు ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కి అమరావతి వచ్చా, 4:30 గంటలకి మా బీజేపీ రాజ్యసభ అభ్యర్థితో నామినేషన్ వేయించాం. వచ్చేటువంటి పరిస్థితి లేదా వాస్తవంగా. కానీ ఏదైతే వెల్ల గ్రామం ఒక ప్రత్యేకత ఉన్నది,
ఆ మహానుభావుడు యొక్క ఆలోచన ఏదైతే ఉన్నదో, ఆదర్శం ఏదైతే ఉన్నదో, అది కొనసాగించడానికి వారి కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉన్నదో వారిని నిరుత్సాహపడకూడదు. మనం వెళ్ళాలి, వారిని ప్రోత్సహించాలి, రాబోయే తరాలు కూడా వారి సేవలు అందించే విధంగా మనం ప్రోత్సహించాలనేటువంటి ఆలోచన సోము వీర్రాజు గారితో ఉన్నటువంటి బంధం ఆ కుటుంబానికి. సోము వీర్రాజు గారు నన్ను ఆహ్వానించడం జరిగింది. నా ఒత్తిడి చూసి నిద్రలేనటువంటి పరిస్థితి 4 రోజుల నుంచి, నా ఫిజికల్ కండిషన్ చూసి ఆయన అమరావతిలో నువ్వు వెళ్ళిపో, నువ్వు ఆగిపో, నేను వెళ్తాను, నీ పరిస్థితి బాగోలేదు అనేటువంటి విషయం ఆయన నాతో ప్రస్తావించినప్పుడు, లేదు సార్, ఎట్టి పరిస్థితుల్లో నేను గ్రామం వస్తా, నేను మళ్ళీ తిరిగి ఇప్పుడు 4 గంటలు ప్రయాణం చేయాలి భీమవరం వెళ్ళాలంటే, నేను వస్తాను. ఆ మహానుభావుడిని ఏదైతే స్మరించుకునేటువంటి రోజు ఏదైతే ఉన్నదో అందులో నేను కూడా భాగస్వామిని కావాలి అని నేను రావడం జరిగింది. కాబట్టి అందరినీ కూడా మరొకసారి అభినందిస్తూ, ఏదైతే తాతగారి యొక్క ఆశయాలు, తండ్రి గారి యొక్క ఆశయాల్ని నడిపించాలనేటువంటి ఆలోచనతో వేళ టెక్నాలజీ పెరిగి కొడుకులు మనవాళ్ళు చదువుకుంటున్నారు, విదేశాలు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా తాతగారి ఆశయం నడిపించాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా పేరు పేరును అభినందిస్తూ, మరి నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముఖ్య కారకులైనటువంటి మా గురువర్యులు సోము వీర్రాజు గారిని ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్.